హాయ్ అండి. ఈరోజు పాలకూర ఉల్లికారం కర్రీ తయారు చేసే విధానం. ముందుగా పాలకూర నీట్గా కాళ్ళగట్ట లేకుండా కట్ చేసుకుని 2-3 సార్లు కడిగి అప్పుడు ముక్కలుగా కోసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. పాలకూర ఉల్లికారం చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రెష్గా ఉన్నది లేతగా ఉన్నది చాలా బాగుంటుంది. కాడలు మాత్రం వేయకూడదు, పీసులా వస్తుంది కాడలు వేస్తేనే. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను చూపించే విధంగా. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ ధనియాలు, మినపప్పు 1 స్పూను, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 4-5 ఎండుమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేయాలి. ఇవి వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి అవి కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. కొంచెం అంటే కొంచెం చింతపండు వేసుకోవాలి టేస్ట్ కోసం. అది కూడా ఉల్లిపాయలు మగ్గిస్తే మెత్తగా అవుతుంది. స్మూత్గా తయారై బాగా రుబ్బేటప్పుడు మెత్తగా మిక్సీ చేసేటప్పుడు మెత్తగా అవుతుంది పేస్ట్. ఈ విధంగా లైట్గా వేపుని పక్కకు తీసుకుని ముందుగా వేపిన ఎండుమిరపకాయలు, ధనియాలు ఇవన్నీ పొడి చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకుని. అలాగే అదే మిక్సీ జార్లో ఉల్లిపాయలు కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మనం. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మరి ఎక్కువ పేస్ట్లా చేయకూడదు. సరిపడా కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి కారం. నేనైతే 2 స్పూన్లు వేసాను. ఎండుమిరపకాయలు వేసాం కనుక చూసి వేసుకోవాలి కారం. ఈ విధంగా కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి, మరి పేస్ట్లా కాకుండా. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. పోపు దినుసులు వేసుకోవాలి. పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేయాలి. ఇలా వెల్లుల్లిపాయలు ఎక్కువ కట్ చేసుకుని వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన పాలకూర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లికారం పాలకూర చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులో కన్నా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. వేసుకుని కలపాలి, అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. కూర రెడీ అయింది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.